ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఏం చెప్తారు? ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది 53వ పుట్టినరోజు. చాలామంది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. శుభాకాంక్షలతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శాపనార్థాలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. వీరెవరంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ రాజకీయ నాయకుడు యనమల రామకృష్ణ గారు. యనమల రామకృష్ణ గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజున ఆయన రాక్షసుడి పుట్టినరోజు అని కూడా అభివర్ణించాడు. ఇది మామూలుగా ఏంటంటే రాజకీయ నాయకుల మధ్య చాలా విరోధాలు ఉంటాయి. విరోధాలు ఉన్నప్పటికీ కూడా పుట్టినరోజు మొదలైనటువంటి పండగ రోజుల్లో వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు. తర్వాత రోజులలో మొహమాటానికి విషెస్ చెప్తారు. తర్వాత రోజుల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా మాట్లాడుకోవచ్చు. కానీ పుట్టినరోజు నాడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక పెద్ద రాక్షసుడు, దుర్మార్గుడు, నీచుడు అని కూడా యనమల రామకృష్ణ గారు చెప్పడం అనేది తీవ్రమైనటువంటి వివాదానికి కూడా దారితీసింది. ఇది మరి కొన్ని లక్షల మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విషెస్ చెప్తున్నారు కదా, శుభాకాంక్షలు పార్టీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు, కేకులు కట్ చేస్తున్నారు. అంటే వాళ్ళంతా పెద్ద రాక్షస గుంపు. ఈ రాక్షస గుంపు నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కానీ రాక్షస జాతి వాళ్ళందరూ కలిసి ఈ యొక్క పుట్టినరోజు వేడుకలు నడిపిస్తున్నారు. రాక్షస నాయకుడే జగన్మోహన్ రెడ్డి అని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది. ఆయన ఆ విధంగా చెప్పడం కూడా తీవ్రమైనటువంటి వివాదానికి కూడా దారితీసింది. వైఎస్ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది ఆయన అసలు ఎటువంటి తగ్గడం కూడా మొహమాటానికి కూడా పోవట్లేదు. తగ్గేదేలే అని చెప్పి తీవ్రమైనటువంటి ఈయన విమర్శలు, శాపనార్థాలు కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నీచుడు, దుర్మార్గుడు, చాలా అన్ని విధమైన కేసులుండి జైలుకు పోవాల్సిన వాడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి ఈయన యనమల రామకృష్ణ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పుట్టినరోజు నాడే శాపనార్థాలు కూడా పెట్టడం జరిగింది. దీని మీద కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అంతా కూడా ఫుల్ ఫైర్ కూడా అవుతున్నారు. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి విశేష పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెల షర్మిల కూడా ఆమె ఎక్స్ వేదికగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తుంది. మరి అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈవెన్ తెలంగాణలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్స్ ఉన్నారు అనే విషయం కూడా నిరూపితమైంది. తెలంగాణలో కూడా భారీ స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కేకులు కట్ చేశారు. చాలామంది కూడా బ్రహ్మాండంగా కూడా ఆయనకి పుట్టినరోజు వేడుకలు కూడా జరిపారు. ఈవెన్ రాజమండ్రి ప్రాంతంలో ఏంటంటే అతిపెద్ద బ్యానర్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కట్టడం జరిగింది. అందులో టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. కేటీఆర్ గారు ప్రత్యేకంగా కూడా ఇవాళ చాలా కాలం తర్వాత కేసీఆర్ గారు ఇవాళ కూడా తను ప్రజల ముందు రావడం జరిగింది. ప్రత్యేకంగా వారి యొక్క టీఆర్ఎస్ పార్టీ యొక్క ప్లానింగ్ కూడా చేయడం జరిగింది. నీటి సమస్యల గురించి కూడా కేసీఆర్ గారు చర్చించారు. మరి ఇటువంటి ప్రత్యేకమైన సందర్భంలో కూడా కేటీఆర్ గారు మీటింగ్కి వెళ్ళే ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా కూడా ఆయన అభినందనలు తెలిపి బర్త్డే శుభాకాంక్షలు కూడా తెలిపారు. ఈ విధంగా అనేక మంది ప్రతిపక్ష నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా శుభాకాంక్షలు తెలుపుతుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారికి అంత శాపనార్థాలు యనమల రామకృష్ణ ఎందుకు పెట్టాడు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుంది. ఇంత దుర్మార్గుడు, నీచుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం శుద్ధ దండగా అని కూడా ఆయన చెప్పడం జరుగుతున్నది. ఆయన చెప్పకూడదు, ఎవరు కూడా ఆయనకి విషెస్ కూడా చెప్పొద్దు, ఎవరు కూడా ఆయనకి బర్త్డే సెలబ్రేషన్ చేయొద్దని కూడా ఆయన చెప్తున్నాడు అనమాట. మరి ఈ విధంగా కూడా ఆయన ప్రకటించడం అనేది ఇది యనమల రామకృష్ణ గారు చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఈ విధంగా కూడా చేశారు అనేటువంటిది కూడా తెలియదు. ఏదేమైనా పుట్టినరోజు నాడు ఈ శాపనార్థాలు పెట్టడం అనేటువంటిది ఒక కొత్త సాంప్రదాయానికి దారితీసింది అని కూడా భావిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి హ్యాపీ బర్త్డే విషెస్ కూడా అందరూ చెప్తున్నారు. 53వ పుట్టినరోజు ఇప్పుడు ఆయన తను చేసినటువంటి పొరపాట్లు అయితేనేమి కొన్ని నిర్ణయాలని కూడా పునఃసమీక్షించుకొని ఆయన కూడా ఇప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లో కూడా పోటీ చేసినట్టయితే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశం కూడా ఎక్కువ ఉంది. మరి అటువంటిప్పుడు నిజమైనటువంటి నేత 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అటువంటి నాయకుడు కాబట్టి ఎదురులేని నాయకుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అవును, చాలామంది కూడా ఆయన గుండెల్లో కూడా ఉన్నారు. ఒక వర్గం పీపుల్ దాదాపు 40% ఓటు బ్యాంకు ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది. ఇది 100% నిజము. ఎక్కడికైనా సరే జగన్మోహన్ రెడ్డి కనుక ఒక పర్యటనకు కూడా వస్తుంటే అది అసలు ఆయన ప్రతిపక్ష నాయకుడుగా వచ్చినట్టుగా కూడా లేదు. ప్రజలందరూ కూడా ఈవెన్ చీఫ్ మినిస్టర్ దగ్గరికి వచ్చినట్టే కూడా జనం వస్తున్నారు. వీళ్ళందరూ కూడా జన సమూహం చూస్తుంటే వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత అభిమానం కూడా చూపిస్తున్నారు అనేది కూడా ప్రత్యక్షంగా కూడా కనబడుతున్నది. కూటమి ప్రభుత్వానికి ఏం చెప్తారు, జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వానికి ఒకటే, మీరు కనుక
ఈ యొక్క సరైనటువంటి చర్యలు కూడా తీసుకొని మీరు చెప్పినటువంటి హామీలు ఏవి కూడా అమలు చేయలేదు అనేటువంటిది ప్రజలలో చాలా బలంగా కూడా ఉంది. హామీలు అమలు చేయలేదనే ఉద్దేశంతో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ మీద అందరూ ఆగ్రహంతో ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలోనే హామీలన్నీ కూడా అమలు చేయాలి. ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా కూడా ఆయన కాబోయే సీఎం అని జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా అందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే బీటల వారే అవకాశం ఉంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ గారు సెంట్రల్ రాజకీయాల్లో వెళ్ళేటువంటి అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మ బోర్డు జాతీయ స్థాయిలో ఏర్పాటు చేస్తారటము. బీజేపీ పార్టీకి అనుకూలంగా ఈ యొక్క పవన్ కళ్యాణ్ గారు జాతీయ రాజకీయాల్లో వెళ్ళిపోతారు నెక్స్ట్ ఎలక్షన్స్లో అని కూడా అనుకుంటున్నారు. జాతీయ స్థాయి నేతగా పవన్ కళ్యాణ్ గారు అవతరించబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు జాగ్రత్త పడాలి. ఇప్పటికైనా తగినటువంటి చర్యలు తీసుకొని రీసెంట్గా చూడండి ఆటో వాళ్ళకు కూడా ప్రభుత్వము డబ్బులు కూడా పే చేయడం జరిగింది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం. ఎందుకంటే తీవ్రమైన వ్యతిరేకత కూడా వచ్చేసింది. ఉచిత బస్సు విధానం వల్ల చాలామంది ఆటో డ్రైవర్స్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారని చెప్పేసి మరలా కూడా ఇప్పుడు ఉచిత బస్సు నష్టమైన వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు తన అనుభవంతో కూడా చేస్తున్నప్పటికి కూడా ఈ ప్రభావం కూడా తీవ్రంగా ప్రజలలో కూడా వ్యతిరేకత అయితే ఉన్నది.